ఒక్కసారి జతలు అంత సాయిలో అమ్మ సాయిలో ఏ రోజు ఎత్తాడు భగవంతుడు. భగవంతుడికి ఏ రోజు కనపడతలేదు. స్వామి అనుకుంటాడు యమని ఏ వంగూను దిగి కొండ దింపుదును ప్రాణాలు మంగోచుతున్నా అయిపోయిందేమో మాట్లాడేదో మంగాది వచ్చేస్తున్నాయి. ఏ వంకదాను ఆడగిన మంగా సార్లు ఒకలేదు తెచ్చుకో నీ కాపురం చేసుకో అందావుని పల్లెగడికి వస్తున్నాడమ్మా. ఎవరో వెంకన్న బాబు గారు కాపురం చేసుకో అమ్మా ఆయన పల్లెగడికి వస్తున్నాడు స్వామికి ఇంట్లో కాబట్టి ఆగమంగా ఆ యావులెందుకే ఈ పల్లెకీలెందుకే ఈ పట్టి మంచాలు ఎందుకు ఇంతమంది మనుషులు ఎందుకు మంగా ఇది చాలా బాగుంది సారి మడుగు చాలా బాగుంది. ఇంతసారి ఎవరో పెట్టలేదు. అవును ఎవరో తేలేదు. నువ్వు పట్టుకొచ్చావు చాలా బాగుంది. కానీ ఇందులో కళ్యాణే కాపురామే చూసారమ్మా. ఆదిదేవుడు వెంకన్న బాబు కళ్యాపాకు లోటు ఇచ్చాడు. అప్పుడు కొండంతా కళ్యాపాకే ఒక రబ్బలా విరుచుకుని ఆ సాయిబు వేసుకుంటే మీ గొడవలే పోను నడవలు మీ గులాగం ఇలా మేము ఆశక్కలేదు. మా మటుకు మేము వెళ్ళిపోదు మీ మటుకు మీరు పడుకుంటాం వీడి ఉండిపోటు వీడు పడుతుంది. మరి మగ్గగా అలా చేసిందా సెలవండి గురువు గారు చూసారమ్మా. గురువు గారు సెలవండి కళ్యాపాకు తీసుకోవాలి అన్నారు. మరి గురువు గారు సెలవుతో పోగదు కదా ఇచ్చే నెలదా అమ్మాయి అన్నాడు. అదే శ్రీనుడు కూడా ముసలాబ్రహ్మణవుతావు మళ్ళీ ఊరేగేవు రాగావా చూడండి అమ్మా. సంక్రాంతిలో మూడో చెట్టు పట్టు గొంగల పుల్లు అట్టి మాదిరిగా కళ్యాపాకు నాకేసాడు భగవంతుడు. నీళ్లు కాళ్ళు ఉన్నాయి ఆకు లేదు. మంగాదేవి పట్టుకుని కట్ట కూర్చుని ఆంజనేయ పిలిచి సారికావుడు చూడమని ఎవరో మాట్లాడదు కదా పడి మాత్రం చూసిన పాలమూడు గుడ్డు వచ్చింది జనం చిన్నగోడు గుడిలో ఉన్నాయి కోళ్ళు గెలుగు వచ్చి వదిలిసన్న అయిపోతారు కోళ్ళు కావండి. కళ్యాపాకుని కదా అవును ఆంజనేయుని కాపలా పెట్టి మంగాతల్లి కొట్టుకుని సైరా కట్టా పూసుకుని అవును కళ్యాపాకు బయలుదేరింది గోయిందా కళ్యాపాకు నీరే తిరిగిపోతున్నా ఇల్లు కాళ్ళు కనపడుతున్నాయి. మంగాదేవు బాధ కాకలేక ఎండకి తట్టుకోలేక చెప్తున్నారని చూడండి. పొద్దుట్లు వేసి 10 గంటలు దాంట్లో ఈతలు రావద్దని చెప్తున్నాడు. అవునండి అలాంటి గాల్పులు వేసేది ఆ రోజుల్లో రోజులు బదలాసిపోయి అలాంటి గాల్పుల్లో మంగాదేవి నడుతుంటే నీరు తల్లి నడుతుండేని రక్తాలు కాకులు మంగాదేవి బాధ కాకలేక గంటకు తట్టుకోలేక మంగాదేవి మేనమావులు మంగాదేవి గారికి ఉడిగట్లో పెట్టారమ్మా 12,000 రూపాయలు పొట్టించారు. అవును 12,000 రూపాయలు పొట్టించారు ఆ రోజుల్లో. ఒకటైతే 3 లక్షలు అవుద్ది. అవునండి అలాంటి సైడ్ మైదాసం సీరి సరే అమ్మా మైదాసం సీరి కళ్ళజోడు పెడుతుంది రెండు గారికి తొట్టు పెట్టి సంగాదేవి కళ్యాపాకు బయలుదేరి గోళ్ళు గంగలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. రాజు గోవింద రాజు మాట ఎవరంబో రాజు సరి
తమ్ముడెంకన్నా తరము చెయ్యాలి ఆయన ఆదుకునే వాళ్ళే లేరా అమ్మనే అన్న మాట గోవిందరావు ఆలకించాడు. గోవిందరావు వస్తున్నాడు. వచ్చే కలుబాను మంగాదేవి చూసిందమ్మా. ఆనాడు బాబుగాళ్ళు ఆనాడు మనలు చేసేవాళ్ళు. మనలో ఏమి లేవు, మన వాళ్ళకి ఏమి లేవండి. అవునండి, బావగారు వచ్చేస్తున్నారని మంగాదేవి వీడున్నాడు. అక్కడ తమ్ముడు వారి అమ్మ ఈ గుమ్మలో ఊకోండి. వీడు పొద్దున్న పొలాన్ని పోల నుంచి వస్తాడు. పిల్లోని పొద్దుకి బిల్లుద్ది క్యారకారం అంటాడు. క్యారకారం అంటే అమ్మ కడుపు కాదా ఎక్కవా ఎప్పుడు చూసినా బాగా వస్తుంటే పైకి ఎగుతా ఉంటే లగినవు కదా క్యారకారం అని ఎడుతావు. అలాగే బావగారు మనం చేసి చూస్తున్నారు. బావగారు దగ్గరికి వస్తున్నారు. అప్పుడు గ్యాప్ వచ్చిందని మంగాదేవి గారు తల్లి గారు చెప్పిన మాట. మంగాదేవి తల్లి గారు ఇంటికి పనిపెట్టేటప్పుడు అమ్మా నీకు ఎప్పుడైనా కష్టం అంటూ వస్తే నేను కాదు నీ తల్లిని, నీ తల్లి భూదేవి ఆవిడ కాపాడుతుందో అన్న మాట ఆవిడానికి ఎత్తుకొచ్చి జోడి భూదేవికి పెట్టి అందుకేసుకోండమ్మా ఆడవారు భూదేవుని బొట్టలతో చేపనాగరం నిలువులోతు సొల్లో మంగాదేవి చుట్టూ ఇంకా జరిగింది కానీ బావగారు సొలపక్క వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి బావగాడిని చూసి మా హాతల్ని మంగాదేవి అంటుందట. పెద్ద తమ్ముడిగా దగ్గర పాడుకోండి. తమ్ముడిగా పిల్లలు నీకు తరమ్మా మాట గోవింద అమ్మా కష్టంలో ఉన్నావా నువ్వు నాకు మననం చేస్తున్నావా? అలాగే గోవిందరాజు గారే తెలుసున్న ఆవారు కాబట్టి అన్ని తెలుసున్న ఆయన కాబట్టి మంగాదే అవుతా అంటున్నాడు. ఎడవాణి మన్నా కాదమ్మా